బాస్ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతున్న 5 ఇంగ్లాండ్ ప్లేయర్స్. వీళ్ళని అడ్డుకోగలిగితేనే మన టీం విజయం సాధిస్తుంది, లేదంటే మాత్రం మనకి ఓటమి తప్పదు. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చాలా చాలా రసవత్తరంగా జరగడం గ్యారంటీ. పైగా లాస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా ఇంగ్లాండ్ టీంని సెమీఫైనల్లో చిత్తు చేసి ఫైనల్కి చేరింది మన టీం. కాబట్టి ఈసారి కూడా దాన్ని రిపీట్ చేయాలనుకుంటుంది టీమిండియా. ఇక ఇంగ్లాండ్ టీం మాత్రం ప్రతీకారంతో రగిలిపోతుంది. లాస్ట్ వరల్డ్ కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలి అనుకుంటుంది. టీమిండియాని కూడా సెమీఫైనల్ మ్యాచ్లోనే ఓడించి లెక్క సరిచేయాలని బలంగా కోరుకుంటుంది. ఇక అప్పుడంటే టీంలో రోహిత్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ప్లేయింగ్ లెవెన్లో ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు టీంలో లేరు. సో టీమిండియాని ఓడించడం అంత కష్టం కాదు అనుకుంటుంది. సరిగ్గా ప్లాన్ చేస్తే చాలు అని ఈ 5 ప్లేయర్స్ని మనపై దాడి చేయడానికి సిద్ధం చేస్తుంది ఇంగ్లాండ్. సో ఈ 5 మనల్ని ఓడించడానికి చాలా చాలా కసితో బరిలోకి దిగబోతున్నారు. మరి వీరిని అడ్డుకుంటేనే టీమిండియాకి విజయం వరిస్తుంది, లేదంటే మాత్రం ఓటమి తప్పదు. మరి ఎవరా 5? ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఇక వీరిని అడ్డుకోవడానికి టీమిండియా కూడా పక్కా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా స్కెచ్ చేసి చిత్తు చేయాలి, లేదంటే మనం మ్యాచ్ గెలవడం చాలా చాలా కష్టం అవుతుంది. ఇక ఆ 5 ప్లేయర్స్లలో ఫస్ట్ వన్ ఎవరంటే హ్యారీ బ్రూక్. ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీం సెమీఫైనల్ చేరింది అంటే దానికి కారణం కేవలం హ్యారీ బ్రూక్ కిర్రాక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే అంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అలాంటి సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన స్టాట్స్ చూస్తే 62 ఇన్నింగ్స్లలో 1296 రన్స్ దంచేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా ఎందుకు బ్రూక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నామంటే T20 వరల్డ్ కప్లో బ్రూక్ చేసిన ఒకే 1 సెంచరీ అది ఈ వరల్డ్ కప్లోనే వచ్చింది. దీన్ని బట్టే చెప్పొచ్చు తను ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అని. పైగా తన ఓవరాల్ స్ట్రైక్ రేట్ 155+. కేవలం ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే అది 180 వరకు ఉంటుంది. అంతలా చెలరేగి ఆడుతున్నాడు బ్రూక్. సో టీమిండియా బౌలర్స్ బ్రూక్ని అవుట్ చేయడానికి పక్కా ప్రణాళికలు రచించాలి, లేదంటే మాత్రం బ్రూక్ ఒక్కడే మనకి మ్యాచ్ని దూరం చేయగలడు. పైగా చెప్పుకోదగ్గ లోపాలు ఇప్పటివరకు బ్రూక్ బ్యాటింగ్లో కనిపించడం లేదు. ఇక నెక్స్ట్ ప్లేయర్, టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో దూసుకొస్తున్న ప్లేయర్ జేకబ్ బెథెల్. యంగ్ ప్లేయర్, యువరక్తం, మంచి ఆల్రౌండర్. ఇటు బ్యాటింగ్తో అటు బౌలింగ్తో ఆపోజిట్ టీంని ముచ్చెమటలు పెట్టించగలడు. ఇక టీమిండియా విషయానికి వస్తే టీంలో ఉన్న ప్రతి లెఫ్ట్ హ్యాండర్ జేకబ్ బెథెల్ బౌలింగ్ని జాగ్రత్తగా ఆడాలి. తన స్టాట్స్ చూస్తే 30 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు బాధేశాడు. 6 మ్యాచ్ల్లో బౌలింగ్ వేసి 8 వికెట్స్ కూల్చేశాడు. సూపర్ 8లో న్యూజిలాండ్ని చిత్తు చేయడంలో ఈ ఆల్రౌండర్దే కీలక పాత్ర. సో టీమిండియా జేకబ్ బెథెల్ని చెలరేగకుండా చేయడానికి సరైన ప్రణాళికలు రచించాల్సిందే. ఇక నెక్స్ట్ ప్లేయర్, ఇండియాని ఓడించాలి అని ఉవ్విల్లూరుతున్న ప్లేయర్ శామ్ కరన్. ఇక ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, తన గురించి అందరికీ తెలిసిందే. శామ్ కరన్ స్టాట్స్ చూస్తే 74 మ్యాచ్ల్లో 66 వికెట్స్ కూల్చడమే కాకుండా 678 రన్స్ చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అంటే బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటగల ప్లేయర్. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ని ఇంగ్లాండ్ వైపుకు తిప్పగల సమర్థుడు. ఇక నెక్స్ట్ వెరీ డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్. ప్రస్తుతం వరల్డ్ కప్లో తన ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చివర్లో వచ్చి ప్రతి మ్యాచ్లో విలువైన పరుగులు సాధించడం మాత్రమే కాదు, బౌలింగ్తో ఇంగ్లాండ్కి వికెట్స్ని అందిస్తున్నాడు. 33 మ్యాచ్ల్లో 595 రన్స్ దంచాడు. 15 మ్యాచ్ల్లో బౌలింగ్ వేసి 14 వికెట్స్ కూడా కూల్చాడు. కాబట్టి ఈ ఆల్రౌండర్ని ఎలా కట్టడి చేయాలో పక్కా ప్లానింగ్ రచించి టీమిండియా బరిలోకి దిగాలి. ఇక టీమిండియాపై సత్తా చాటి టీమిండియాని ఓడించడానికి మన టీంపైకి దూసుకొస్తున్న మరో ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలో జరగనుంది. వాంకడే వికెట్పై రషీద్ బౌలింగ్ని ఎలా ఎదుర్కొంటారు అన్నదానిపైనే మన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఫస్ట్ బంతి నుండే తనపై అటాక్ చేసి తనని అండర్ ప్రెషర్లోకి వెళ్లేలా చేయడం, లేదంటే తన బౌలింగ్లో కామ్గా ఉండి మిగతా బౌలర్స్పై విరుచుకుపడడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఆదిల్ రషీద్ చెలరేగకుండా అడ్డుకోవాలి. ఇక ఆదిల్ రషీద్ స్టాట్స్ చూస్తే 144 మ్యాచ్ల్లో 160 వికెట్స్ కూల్చేశాడు. ఇక ఎకానమీ చూస్తే 7.46. T20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్స్ రాజ్యం ఏలుతున్న ఫార్మాట్లో ఆదిల్ రషీద్ ఎకానమీ అండర్ 8 ఉండడం
నిజంగా బాస్ మామూలు విషయం కాదు. సో రషీద్ బౌలింగ్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపైన కూడా పక్కా ప్లానింగ్ని సిద్ధం చేయాలి టీమిండియా. మరి బాస్ ఈ 5 ప్లేయర్సే టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా కసితో ఉన్నారు. మరి టీమిండియా వీరిని అడ్డుకోగలదా? సెమీఫైనల్ మ్యాచ్ గెలవగలదా? వరల్డ్ కప్లో ఫైనల్లో అడుగు పెట్టగలదా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.